రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు ఆయన సతీమణి బొజ్జల రిచితారెడ్డి శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మార్గ మధ్యంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గత 2 ఏళ్లలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజల ఆశీస్సులతో మరింత సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న బొజ్జల రిచితారెడ్డితో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, అదేవిధంగా తన భర్త కూడా అత్యధిక మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి కూడా ఇటు పాదయాత్రగా కూడా తిరుమలకి బయలుదేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ఎందుకోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని చెప్పి కూడా ఆమె మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం మేడం ఈ పాదయాత్ర? పాదయాత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక మొక్కు ఉంది. దాంతోపాటు 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ప్రజలకి మేలు కూడా చేసింది. అదొక హ్యాపీనెస్తో అందరం కలిసి బయలుదేరి ఈ మొక్కు కూడా తీర్చుకుంటున్నాం. అంటే ఈ 2 ఏళ్ల పాలనలో సంబంధించి మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ గత 5 ఏళ్ళలో అస్సలు ఒక మట్టి కూడా ఒక పిడికిల మట్టి కూడా ఎక్కడే వేయలేదు. వేసిన పాపానికి ఎవరు పోలేదు. ఇప్పుడు రోడ్స్ వేసాము, డ్రైన్స్ వేసాము. మేజర్గా కొండ చుట్టూ రోడ్ కంప్లీట్ చేసాము. కొండ చుట్టూ రోడ్ వచ్చి చాగంటి గారే చెప్పారు, కాళహస్తిలో ఉన్న కొండ చుట్టూ రోడ్డు ఇంకా ప్రసిద్ధమైంది అని చెప్పి. దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ప్రతి యాత్రికులు ప్రతి పౌర్ణమికి వచ్చి ఇక్కడ నడిచేదానికి ప్లాన్ చేస్తున్నాము. రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న బిట్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇనాగ్రేట్ కూడా చేశారు. శివం టు శివం రోడ్ కంప్లీట్ చేసాము. గతంలో చూడాలా, ప్రతి ఒక్క రోజుకి 2 రోజులకు ఒక ట్యాంకర్ వచ్చేది. ఇప్పుడు అది లేకుండా చేసాము. ప్లస్ మన శ్రీకాళహస్తి గుడి ఆదాయం పెంచాం. ఏ రోజు లేని రకంగా ఈ శివరాత్రికి 130,000 మంది జనాలు వచ్చారు ఒక్క రోజులో. కానీ ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా హ్యాండిల్ కూడా చేసాం. సో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్లస్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, మనం పోయి ఏమైనా డెవలప్మెంట్ కోసం అడిగితే వెనక చూడకుండా మనకిచ్చి చేసేదానికి అవకాశం ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా చల్లగా ఉండాలని చెప్పి నేను దేవుడిని కోరుకునేదానికి పోతున్నాను. మరొక ముఖ్యాంశం ఏదైతే బొజ్జల ఫ్యామిలీకి తిరుగులేని రాజకీయ ప్రతిమ కలిగినటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే జిల్లాలో ఒక బొజ్జల ఫ్యామిలీ. ఈ వారసత్వాన్ని మీ ద్వారా కూడా, అంటే ఈ యాత్ర కూడా ఇటు వచ్చే ఎలక్షన్కి సంబంధించి అంటే ఇటు మహిళలు కూడా 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకు కూడా ఈ రాజకీయ అడుగులు ఆ రాజకీయ అడుగులు కూడా పడుతుందని మనం ప్రధానంగా భావించాలి. అలాంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఏం లేవండి. ప్రస్తుతానికి బాగా నడుస్తుంది. అట్టే నడుచుకుంటూ పోతే ఇంకా హ్యాపీ మాకు. సో అలాంటి ఐడియాస్, ఉద్దేశాలు యాజ్ సచ్ ఏమి లేవు. అది మొత్తానికి సంబంధించి కూడా ఏదైతే కూడా ఇటు గడిచిన 2 ఏళ్లలో కూడా కాళహస్తిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాము. కాబట్టి అదేవిధంగా తన భర్త కూడా అత్యధిక మెజారిటీతో కూడా ఇటు గెలిచిన నేపథ్యంలో స్వామివారికి మొక్కులు తీర్చుకునే దిశగా కూడా ఇటు తిరుమలకైతే కూడా కాలినడకలు వెళుతున్నాం. కాబట్టి ఆ స్వామి ఆశీర్వచనంతో కూడా ప్రతి చోట కూడా తమకు ఘన స్వాగతం లభించిందని చెప్పి కూడా ఇటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి అయితే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.